మేడం నా పేరు శ్రీరంగనాథ్. మేము ప్రాపర్ హైదరాబాద్ అండి. నా స్కూలింగ్ అంతా ఇక్కడ 2004 నుండి హైదరాబాద్లోనే జరిగింది. నేను బీటెక్ ఐఐటీ పట్నాలో కంప్లీట్ చేశాను, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇన్ 2021. అట్ ద టైమ్ ఆఫ్ బీటెక్ అయిపోయే టైం వరకు ఐ హ్యాడ్ లుక్రేటివ్ ఆఫర్స్, బట్ ఇట్ వాజ్ మై ఫాదర్ అండ్ మై గ్రాండ్ ఫాదర్ నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చారు. సో వాళ్ళు పబ్లిక్ సర్వీస్ చేసే ప్రొఫెషన్ని నువ్వు ఎంచుకోవాలి, నీ ద్వారా ఒక 10 మందికి హెల్ప్ అవ్వాలి అని ఒక ఇన్స్పిరేషన్ నాకు ఇచ్చారు. సో ఐ వెంట్ ఫార్వర్డ్. నేను యూపీఎస్సీ సివిల్స్ ప్రిపేర్ అవుదామని చెప్పి నేను ఒక అడుగు ముందుకేసాను. స్పెండ్ మై లాస్ట్ 2 years ఇన్ ద ప్రాసెస్. సమ్హౌ ఐ ఎండెడ్ అప్ హియర్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. మీరు గ్రూప్ 1 అచీవ్ చేస్తారు, ఇక్కడతో ఆపుతున్నారా లేకపోతే యూపీఎస్సీకి మళ్ళీ మీరు అటెంప్ట్ ఇస్తున్నారా? నాకు ఇంకా దాని గురించి ఏమి ఆలోచించే టైం వస్తలేదు ఇప్పుడు మైండ్లో. అదే ప్రస్తుతానికి దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్, ఐఎమ్ అట్ ద మూమెంట్ ఐఎమ్ హియర్ అండ్ నౌ ఐఎమ్ హ్యాపీ. ఇంతకుముందు నేను యూపీఎస్సీ 2 times రాశాను ప్రిలిమ్స్. సెకండ్ టైం ఐ లాస్ట్ బై అబౌట్ 2 marks. 2 marks నా కట్ ఆఫ్ మిస్ అయింది. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఎగ్జామ్ రాసే ముందు రోజు ఏ గ్రాండ్ ఫాదర్ నాకు అంత ఇన్స్పిరేషన్ ఇచ్చారో ఐ లాస్ట్ హిమ్. దట్ వాజ్ కైండ్ ఆఫ్ ఎ సెట్ బ్యాక్. మళ్ళీ రికూపరేట్ అయ్యాను. ఈ ప్రొసీజర్ నాకు ఒక టీజీపీఎస్ అనేది ఒక ఆపర్చునిటీ వచ్చింది అండ్ ఐ గేవ్ మై ఫుల్ ఎఫర్ట్స్ అండ్ థ్యాంక్స్ టు ద గ్రేట్ గైడెన్స్ ఆఫ్ విష్ణు సార్ అండ్ మహేష్ సార్ అండ్ అదర్స్. వాళ్ళు డైలీ షెడ్యూల్స్ ఇవన్నీ పెట్టడం నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ప్రొసీజర్ కూడా అంత స్మూత్గా లేకుండే, మల్టిపుల్ స్ట్రగుల్స్, మిస్ఇన్ఫర్మేషన్స్, ఎగ్జామ్ అవుతుందా అవ్వదా అనే ఒక ఎన్విరాన్మెంట్లో రాశాను. బట్ ఐ వాజ్ వెరీ ఫోకస్డ్. ఒక 3 సార్లు క్యాన్సిల్ అయి పెడితే 3 సార్లు రాద్దాం, రైట్, 4సారి రాద్దాం అవసరం అయితే అన్న మైండ్ సెట్తో వెళ్ళినా అండ్ సమ్హౌ ఇట్ కైండ్ ఆఫ్ పెయిడ్ మీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. రైట్, అంటే మీకు మంచి ప్యాకేజ్ వచ్చి ఉంటుందిగా మీకున్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఐ హ్యాడ్ గుడ్ ఇంటర్న్షిప్, తర్వాత ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ అవి మంచిగానే ఉన్నాయి. బట్ ఐ చూస్ ఫర్ సివిల్ సర్వీసెస్. సో 4th year నేను అసలు ప్లేస్మెంట్ సెల్లో కూర్చొని లేదు. సో ఐ వాజ్ వెరీ అడమెంట్. కూర్చుంటే మళ్ళీ ఒక 50% అటు ఇటు మళ్ళీ అయ్యే అవకాశం ఉంటుందని ఉండే. సో లాస్ట్ 2-3 years వాజ్ నాట్ స్మూత్ నా, చాలా కష్టాలు ఉండే పర్సనలీ ఫర్ మీ. ఎందుకంటే ఒక సెట్ బ్యాక్ తగిలినాక దాన్ని మళ్ళీ మన మైండ్ని రికూపరేట్ చేసుకొని ఒక ఫార్వర్డ్ వెళ్ళడం అనేది కష్టం. ఐ హ్యాడ్ టు స్టెబిలైజ్ మై మైండ్ అండ్ కీప్ మై మైండ్ కామ్ అండ్ ఎగ్జామ్ మీద ఫోకస్ పెట్టాలని నేను ముందుకు వెళ్ళాను అండ్ సమ్హౌ ఇట్ కైండ్ ఆఫ్ పేడ్ మీ డివిడెండ్. రైట్, గ్రూప్ 1కి మీరు పెట్టుకున్న స్ట్రాటజీ అంటే ఏం చెప్తారండి? మ్యామ్, స్ట్రాటజీ ఈజ్ సింపుల్. ఈ సిలబస్ ఏదైతే ఉందో చాలా వాస్ట్. దీన్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేషన్స్ చేయడమే మన సక్సెస్ స్ట్రాటజీ చాలా వరకు నాకు అనిపించినంత వరకు. సో దీనికోసం వీలైనంత వరకు ప్రతి సబ్జెక్ట్కి షార్ట్ నోట్స్, విష్ణు సార్ వాళ్ళు అక్కడికి వెళ్ళి మనకు వచ్చిన షార్ట్ సినాప్సిస్ మన ఏదైతే కండెన్స్ చేసి ఇచ్చారో దాన్ని వీలైనంత వరకు మనం కండెన్స్ చేసి అండ్ దాన్ని ఒక మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడం. సో ఇప్పుడు నా గెస్ట్ ప్రకారం అయితే మీరు ఆన్సర్ కాపీస్ తీసారనుకోండి, ఒకవేళ టాపర్స్ వీళ్ళకి వాళ్ళందరూ ఆన్సర్స్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటే చాలా సింపుల్ ఉంటాయి, ఎక్స్ట్రాడనరీగా రాసేది పెద్ద ఏమి ఉండదు. బట్ ఐ థింక్ ఇట్స్ మోస్ట్లీ అబౌట్ రిపిటేషన్. అంటే ఒకటే దాన్ని ఒక మల్టిపుల్ టైమ్స్ చదవడం, మల్టిపుల్ విధాలుగా ఇంటర్ప్రిట్ చేయడం అండ్ దాన్ని మల్టిపుల్ టైమ్స్ పేపర్ మీద పెన్ పెట్టి ప్రాక్టీస్ చేయడం. సో ఐ థింక్ దాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ మీ అలాట్. చాలా ప్రాక్టీస్ అవుతుంది వచ్చింది ఆన్సర్ రైటింగ్. సో ఇట్స్ సమ్హౌ నాకు హెల్ప్ అయిందని అండ్ థ్యాంక్స్ టు ద ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ బై విష్ణు సార్, ఇట్ రియలీ హెల్ప్ మీ అలాట్. కానీ సార్, నిజానికి ఒక అకాడమీలో బోల్డంతమంది పిల్లలు ఉంటారు, ఆస్పిరెంట్స్ చాలామంది ఉంటారు, గ్రూప్ 1కైనా యూపీఎస్సీకైనా కూడా. మీరు ఒక ప్యాటర్న్ చెప్తారు, ఒక ప్యాటర్న్ ఇన్ ద సెన్స్ మీరు హెడ్డింగ్స్ పెట్టండి, ఖచ్చితంగా మీరు చెప్పాలనుకున్నది సూటిగా చెప్పండి, సుత్తి లేకుండా చెప్పండి, ఎంతో కొన్ని ఇస్తారు కదా. కానీ ఎవరి వేలు వాళ్ళు ప్రజెంట్ చేస్తారు నోట్స్ని. సో మీరు కరెక్షన్ చేసేటప్పుడు మీకు తెలుస్తుందా వీళ్ళు పర్ఫెక్ట్ రాస్తున్నారు, వీళ్ళు ఇక్కడ మిస్టేక్ పోతుంది? వాళ్ళతో అంత పర్సనల్గా మీ టచ్లో ఉండి ప్రతి మైన్యూట్ పాయింట్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు టైం దొరుకుతుందా? దాన్ని మేము ఏం చేస్తామంటే మేడం, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, ఐ షుడ్ టేక్ హిజ్ నేమ్ ఆల్సో. వంశీకృష్ణ సార్ అని ఉన్నారు. ఆయన ఏం చేశారు, ఆయనతో ఏం చేయించామంటే మేము ప్రతి ఎగ్జామ్ తర్వాత ఒక జూమ్ లింక్ స్టూడెంట్స్కి ఇస్తాం. ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళ ఎవాల్యుయేటెడ్ కాపీని మళ్ళీ మేము షేర్ చేయించుకుంటాం వాళ్ళతోని. అది మనము స్క్రీన్ మీద వేస్తాం. ఏసీ ప్రతి పారాగ్రాఫ్ వైజ్ పారాగ్రాఫ్, పాయింట్ వైజ్ పాయింట్ మళ్ళీ రీచెక్ చేస్తాం. సో వాళ్ళు రాసింది వాళ్ళకి మళ్ళీ కంటి ముందు కనబడుతుంది. ఎవరైతే మిగతా వాళ్ళు రాయలేదో వాళ్ళు చూస్తారు. అప్పుడు మనం ఆ ఆన్సర్స్ తీసుకొని రీఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అతను నేర్చుకుంటాడు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఓహో ఇలా రాస్తే బాగుంటుందా అని వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ నాకు నా ఆప్షనల్ అంటే యూపీఎస్సీ ఆంథ్రపాలజీ ఆప్షనల్ చాలా వర్కౌట్ అయిందండి. ఇదే మేము టీఎస్పీఎస్సీలో ప్రతి దానిలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అలా మనము ఒక పెద్ద స్క్రీన్ మీద వేసి వాళ్ళకి చూపించినప్పుడు వాళ్ళకి స్పెల్లింగ్ మిస్టేక్ చేశానని నేను, నాకు ఒక సెంటెన్స్ ఫార్మేషన్ రాలేదే నాకు అని చెప్పేసి ది విల్ రీకరెక్ట్. దోసు రాయలేదో వాళ్ళు కూడా రీకరెక్షన్ చేసుకుంటారు అనమాట.
అంటే ఎస్పెషలీ విష్ణు ఐఎస్ అకాడమీ గ్రూప్ 1 మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిందా, లేదంటే గ్రూప్ 1 యాజ్ వెల్ యూపీఎస్సీ మీద కూడా మీరు అంతే కాన్సన్ట్రేట్ చేస్తారు? మాకు 84+ ర్యాంక్స్ వచ్చాయి మేడం యూపీఎస్సీలో. ఇప్పుడు ఈసారి కూడా 42 స్టూడెంట్స్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. ఇప్పుడు అవుతున్నాయి ఇంటర్వ్యూస్. సో ఒక క్లాస్ రూమ్ పిల్లలు 42లో 11 మెంబర్స్ ఉన్నారు మా క్లాస్ రూమ్ స్టూడెంట్స్. మా అకాడమీలో ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ క్లాస్ రూమ్ పిల్లలు, అంటే మాక్ ఇంటర్వ్యూస్ కాకుండా ఎక్కువ క్లాస్ రూమ్ స్టూడెంట్స్ ఉంటారు. ఇదే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఒక మాక్ ఎంట్రీ వస్తే మా స్టూడెంట్ అని క్లైమ్ చేసుకుంటూ ఉంటారు. సో క్లాస్ టైమ్ స్టూడెంట్ దొరకడం అనేది ఇట్స్ మేజర్ పార్ట్ ఇన్ దిస్. ఎక్కువ టైం కేటాయించడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కావ్య ఎగ్జాంపుల్ తీసుకుంటే షీ సో డౌన్ టు ఎర్త్. ఆమెను ఖచ్చితంగా పేరు తీసుకోవాలి. మాది 2nd ఫ్లోర్లో పైన ఇన్స్టిట్యూట్ ఉండే అనమాట. చాలా చిన్నగా మెట్లు ఉండేవి. అందులో చిన్న మెట్లలో నుంచి పైకి వచ్చి ప్రతిరోజు ఎవ్రీ డే కన్సిస్టెంట్గా ఆ కమిట్మెంట్ వల్లనే తనకు 489 ర్యాంక్స్ వచ్చాయని ఖచ్చితంగా చెప్పగలం మనం. ఏ రోజు కూడా ఆబ్సెంట్ అవ్వలేదు. దానికి నేనే సాక్ష్యం. ఇదే కదండి యాక్చువల్లీ పెద్ద పెద్ద క్లాస్ రూమ్స్ ఉన్నాయా కాదు, మనం ఎంత కంఫర్ట్స్ ఇస్తున్నాము, ఏసీ రూముల్లో పెట్టాము అనేది కాదు. అల్టిమేట్లీ మనం ఎంత చక్కగా వాళ్ళకి బోధించాము, వాళ్ళ బుర్రకు ఎంత ఎక్కింది, వాళ్ళు ఏం అచీవ్ చేశారు అన్నదే మ్యాటర్. చెట్టు కింద కూర్చున్నా కూడా వాళ్ళు అచీవ్ చేయగలిగితే అంతకు మించి ఏం లేదు. అట్ ద సేమ్ టైం మీ దగ్గర ఉన్న ఫ్యాకల్టీస్ కూడా మీతో సహా ఎవరైతే టీమ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అంతే ఎఫర్ట్స్ తోటి వీళ్ళకి అంత టీచ్ చేయించడం అనేది మేజర్ పార్ట్ ఇన్ దిస్.